రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లాలో చెన్నకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసు సంచలనం రేపుతోంది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. భర్త అక్రమ సంబంధం కారణంగా తన పిల్లలను హింసిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ధర్మవరం నియోజకవర్గం వెంకట తిమ్మాపురం గ్రామానికి చెందిన శివమ్మ తన భర్త రామాంజనేయులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, దీనికి తోడు తాను అడ్డుగా ఉన్నానని కారణంతో తనపై మానసికంగా శారీరకంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె తెలిపారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు శివమ్మ పేర్కొన్నారు. అయితే కేసు నమోదు అయిన తర్వాత తన భర్త పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేందుకు పోలీసు అధికారిపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ వివాదాన్ని మలుపు తిప్పుతున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఈ అంశానికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆమె పేర్కొన్నారు. తన భర్త ప్రవర్తన కారణంగా తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని శివమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పోలీసులను, సంబంధిత అధికారులను ఆమె వేడుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. నా మీద మా నాన్నగారి మీద చెన్నైగొత్త పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ గారు క్రైమ్ నెంబరు 50/2025 అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు 85 సెక్షన్ 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము, డిబి యాక్ట్ 34 సెక్షన్ ప్రకారము అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు సత్యనారాయణ దొరగారు నన్ను ఎటువంటి విచారణ చేయకుండా మా గ్రామానికి వచ్చి ఎవరిని విచారణ చేయకోకుండా 3/6/2026 సంవత్సరం నాకొద్దు గొడవ జరిగింది అని చెప్పి ఎఫ్ఐఆర్లో ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ దారులతో అర్జీదారులతో సొంతం పెట్టుకోకుండా అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీంట్లో వాస్తవం ఏమనంటే 3/6/2026 రోజు 26వ తేదీ చెన్నైకొత్తపల్లి నందు బీసీ కాలనీలో గొడవ జరిగింది అని అన్నాడు. ఆ కోర్టుకు కానీ నేను కానీ స్వతహాగా కానీ అక్కడున్న సీసీ కెమెరాలు కానీ అక్కడున్న చుట్టుపక్కల ఎవరిని విచారించినంటే దానికి సమాధానము చెప్పుకోకుండా మౌనం వహిస్తున్నాడు. నేను అక్కడ వెళ్ళిండేది లేదు, నాతో పాటు మా నాన్నగారు కానీ అక్కడ వెళ్ళిండేది లేదు, ఆ గొడవ జరిగిండేది లేదు, ఇంకోటి లేదు. అదేవిధంగా తెలుగులో వచ్చేసరికి ఏమని రాస్తారంటే వెంకట తిమ్మాపురం గ్రామం నందు ధర్మవరం రూరల్ పరిధిలోకి వస్తుంది మా గ్రామము. అక్కడ గొడవ జరిగితే మా గ్రామానికి వచ్చి ఇరువురు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ విచారించిండేది లేదు, ఆయన విజిట్ చేసిండేది లేదు. నా మీద మా నాన్నగారు అతనికి ఇంకా ఆమె ఉండడం వల్ల నాకు తెలియదు ఆ కారణము. నన్ను రోజు వేధించుతుంటే నేను దానికి తట్టుకోలేక ఇన్నాళ్ళు భరించాను. ఇంకా భరించడం చాలా పిల్లల కోసమైనా ఎక్కడన్నా వచ్చి ప్రశాంతంగా పిల్లలను తీసుకొని బతుకోవాలని వచ్చేసినాను. కొట్టి పోనీ ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. అందుకు కేసు పెట్టాను. కేసు పెట్టింటే సారు మీద అనవసరంగా సారు కంప్లైంట్ చేసుకున్నాడు అని అన్నారు. నేను పోయిన తర్వాత సార్ కేసు తీసుకున్నాడు. సార్కి ఇది కేసుకి ఏం సంబంధం లేదు. నేను అడగగా సార్ కేసు తీసుకున్నాడు. అందువల్ల రామాంజనేయులు సార్ మీద కేసు తనంత తానే పెట్టించి తనంత తానే నేర్పించి చెప్పినాడని సార్ని అనవసరంగా ఇన్వాల్వ్ చేసినాడు. అట్లా మాకు రౌడీ షీటర్లు ఎవరో తెలీదు. మేము అంత ఇదిలో కానీ మేము లేదు. ఇంతవరకు ఎన్ని ఎత్తు పెట్టినా నేను ఒకేటి కానీ తనను ఎప్పుడూ కొట్టించిండదు. మాకెవరో తెలీదు, ఏమీ తెలీదు. కేవలం నా పిల్లల కోసం ఒకటే బతుకున్నాను. నేను అతని వల్ల ఈ పొద్దు 10 నెలలు అవుతాను నేను మా ఊరికి వచ్చి. పిల్లల కోసం కానీ కాల్ చేయడం లేదు, పిల్లలను చూడడానికి కానీ రావడం లేదు. అట్లాంటప్పుడు నా పిల్లలు నా దగ్గర ఉన్నారు. తన దగ్గర ఉంటే కదా మేమేమన్నా చేస్తామని అనవసరంగా అతనే అన్ని మనసులో పెట్టుకొని అతనికి వేరే ఉద్దేశం నుండి టార్చర్ పెట్టి నన్ను ఏమి చేతగాని దానివి నీకేమవుతుందని చెప్పి ఈ విధంగా నన్ను ఇరికించి చనిపోవాలా, నేను చంపేసేదైతే గ్యారెంటీ అని అతనే బెదిరించి కొట్టి ఊరంతా చెప్పు. ఊర్లో ప్రతి ఒక్కరూ మా ఇంట్లో అందరూ చెప్పినారు పెట్టుకొని. ఆ రోజు ఇంట్లోకి రానిచ్చుకోకుండా అమ్మ చనిపోయినా కానీ పంపించలేదు. ఆ రోజు అమ్మ చనిపోయినా నేను రాలేదు.
పిల్లల కోసం ఉండాలని ఏమేమి చూసినా శ్రీ సత్యసాయి జిల్లాలో చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసు సంచలనం రేపుతుంది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతుంది. భర్త అక్రమ సంబంధం కారణంగా తనను తన పిల్లలను హింసిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రెడ్డి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఇది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని వెంకట తిమ్మాపురం గ్రామానికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ఈ ఊరికి చెందిన శివమ్మ అనే మహిళ తన భర్త రామాంజనేయులు పైన తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె తెలుస్తున్న పరిస్థితి అవసరం చూస్తున్న తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆ విషయానికి తాను అడ్డుగా నిలవడంతో తనపై మానసికంగా శారీరకంగా వేధింపులకు అయితే పాల్పడుతున్నాడని అయితే తను ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఈ విషయంపై పోలీసుల స్టేషన్ లో తను ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదు చేయించుకున్నట్టు శివం అయితే చెబుతున్నారు. అయితే కేసు నమోదైన తర్వాత తన భర్త పరిస్థితిని మరింత తనపైన దాడులు చేసే రకంగా మలుపు తిప్పే ఆయన తయారయ్యడంతో చెప్తున్నారు. తర్వాత ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ ఎస్ఐ పైన కూడా తీవ్ర ఆరోపణలు అయితే తన భర్త రామాంజనేయులు చేస్తున్నారంటూ ఆ పోలీసు అధికారి పైన కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె అంటున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ అంశానికి రాజకీయ రంగం కూడా పులిపేందుకు తన భర్త ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. తన భర్త ప్రవర్తన వల్ల తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని పోలీసులు తర్వాత సంబంధిత అధికారులను ఆమె వేడుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.